నవసేన్ బోస్కుమరి సాక్షి పేపర్. అబ్బా ఇది మామూలు అంటే అసలు పబ్లిక్ గా మేము ఏది రాసినా సరే ప్రజలు నమ్మేస్తారు. నమ్మేసే వాళ్ళు ఉన్నారు, నమ్మేస్తారు. బట్ అవన్నీ మనకి ఎందుకు కానీ, బట్ వార్త అయితే వాళ్ళు రాసినటువంటి బ్యానర్ ఐటమ్ పేపర్లు ఏంటంటే ప్రధానంగా సూత్రధారి చంద్రబాబు, పాత్రధారులు టీడీపీ వర్గీయులు అనేటువంటి విధంగా ఒక ఆశ్చర్యార్థకం పెట్టారు. ఇది కన్ఫర్మేషన్ కాదు, మళ్ళీ ఒక ఆశ్చర్యార్థకం పెట్టారు. అంటే ఏంటి, వివేకానంద రెడ్డి గారిని చంపేసి చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి టీడీపీ చేయించింది అనేటువంటి విధంగా ప్రచారం చేసి లబ్ధి పొందారే. అట్టే ఉంటుంది సేమ్. ఇక సాక్షి గురించి కానీ, సాక్షి న్యూస్ల గురించి కానీ, బట్ న్యూస్ కాబట్టి చూడాలి. దాంట్లో ఏంటంటే ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం, తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్లు జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు, చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. అబ్బా, ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు అసలు నాకు తెలిసి. చెవిరెడ్డి గారికి ప్రధానమైనటువంటి అనుచరుడు ఆయన, అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడు అనేటువంటి విధంగా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, మనం అలాగే అనుకుందాం. ఈ వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఎవరు? మొన్న డబ్బులు దొరికినాయి కదా, రెండోసారి డబ్బులు దొరికినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ వెంకటేష్. ఓకే, ఈ వీడియో ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి. డబ్బులుంటే ఇప్పుడు వెంకటేష్ అనేటువంటి వ్యక్తి దాంట్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు సంబంధం అయితే, ఇప్పుడు ఒకవేళ చంద్రబాబుకి లోకేష్కి ఆ సంబంధం అనుకుందాం. అయితే అర్థం కాలేదు. అయితే ఏంటి అంటే తలతోక ఉండద్దా దేనికైనా కూడా? అంటే వాళ్ళ మనిషిని అక్కడ పెట్టి, వాళ్ళు డబ్బులు పెట్టి వీడియో చూపించి ఏందంట అంటే అంత 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 దోల వాళ్ళకి, లేకపోతే ఏమన్నా వాళ్ళకి అంత ఏమన్నా దురద పడుతుందా? వాళ్ళ డబ్బులు వాళ్ళు వీడియో పెట్టేసి బహిర్గతంగా వాళ్ళ మనిషిని తీసుకొచ్చి వీడియోలో పెడతారా? ఏదైనా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మనిషిని పెట్టి ఏదైనా చేస్తారు, కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మనిషిని తీసుకొచ్చి వీడియోలో పెట్టి వీళ్ళు వైసీపీకి సంబంధించిన అనుచరుడు అని చెప్పేసి చెప్తారా? ఇంతకంటే అసలు తలాతోకలేనటువంటి వార్తలు కదా ఇవి అసలు. వాస్తవంగా చెప్పాలంటే అంటే ఈ నమ్మేయాలి ఇక ప్రజలు. వాస్తవంగా చెప్పాలంటే ఇక నమ్మేయాలి. అంటే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మనిషిని తీసుకొచ్చి వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారా? ఏందో అసలు కనీసం కొద్దిగా రాయటానికన్నా కూడా ఏదైనా ఉండాలి కదా. ఆయన బెదిరించి అబద్ధ వాంగ్మూలం కోసం సిట్ కుట్ర, రెడ్ బుక్ కుట్ర కేసులో ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం, అందుకే లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపేటువంటి కుతంత్రం. భారతదేశ చరిత్రలో ఇంతవరకు అంత డబ్బు దొరకలేదు. డబ్బు దొరుకుతుంది. సుప్రీంకోర్టు పిచ్చితనంగా ఉన్నది కదా. సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి గారికి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా. ఆధారాలు లేకపోతే సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వదబ్బా? మిథున్ రెడ్డి గారు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా బెయిల్ ఎందుకు రాలేదు? ఇదిగో దీంట్లో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, దానికి పక్కా ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయనే కదా కోర్టులు బెయిల్ ఉంది. అది ఏం మాట్లాడతారో ఏంటో తెలియదు. దీన్ని ఏంటంటే వాళ్ళ మనిషిని అంట డబ్బులు ఇచ్చి, డబ్బు మూటలు పెట్టి, డబ్బు కట్టలు పెట్టి, వాళ్ళ మనిషి చేత వీడియో తీయించి దాన్ని పబ్లిక్ లోకి పంపించి, ఇదిగో ఈ మనిషి పలానా మనిషికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఇక ఏమైనా వివేకానంద రెడ్డి గారిని చంపి చంద్రబాబు నాయుడు గారిని చంపించారని చెప్పేసి రాసినట్టే ఉంటుంది. ఇంక ఈ వార్తనే ప్రధానంగా రాశారు. మరేమైతే చూద్దాం.